సార్ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చూస్తే కనుక ఎక్కడికక్కడ జనాల హైప్ గాని వస్తుంది. మరి నెల్లూరు పర్యటన సందర్భంగా ఏదైతే కనుక సెక్యూరిటీ లేదు అని అంతకు మొదలు చెప్పిన మాటకి సెక్యూరిటీ కల్పిస్తే కనుక పోలీసులను అడ్డుపెట్టి నాకు జనం రాకుండా చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని అసలు ఎలా చూడాలంటారు? మనం ఒకటి గుర్తుపెట్టుకో, జగన్ అనేవాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇంతకుముందు చెప్పా, పిచ్చెక్కిందని చెప్పా. ఇప్పుడు తను ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, కుటుంబం లేదు, తల్లి లేదు, చెల్లెలు లేదు, ప్రజలు లేరు, ఒకటే ధ్యేయం తనకు ముఖ్యమంత్రి కావాలి, జనం చేత సీఎం అనిపించుకున్నాడు, అది ధ్యేయం. ఈ పరిస్థితుల ప్రభావం చూస్తే ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరినీ చూసినట్లయితే అతనికి అగమ్యగోచరంగా కనిపిస్తూ ఉంది. ఈ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి ఏదో రకంగా అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటువంటి ధ్యేయంలో ఉన్నాడు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ బడా నాయకులందరూ వెళ్తా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. ఎవిడెన్సెస్ చంద్రబాబు తెలివిగల పని ఏం చేస్తున్నాడంటే, ప్రశాంతంగా ఒక సంవత్సరంలో సిట్లు వేసి ఎవిడెన్స్లు వేసి ఇవన్నీ కూడా నిన్న సారాయి స్కామ్లో అసలు ఎంత ఆశ్చర్యం అంటే, సెల్లు పగలగొట్టి సెల్లు నీళ్ళల్లో వేసినా కూడా పాత ఎవిడెన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి తీసుకొస్తున్నారంటే ఇక తప్పు చేసినోడు ఎవడూ తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవడు ఎందుకయ్యా, దేవగౌడ మనవడు, వాడు ఎంపీ, ధనవంతుడు, తప్పించుకోవచ్చుగా, డబ్బిచ్చి మేనేజ్ చేసుకోవచ్చుగా. వాడు లైఫ్ వేసారే. ఇంతకుముందు ఏంటంటే డబ్బిచ్చి మేనేజ్ చేసుకోవచ్చు, డబ్బిచ్చి బయటపడవచ్చు అనేటువంటిది ఒక అపోహ ఉండేది. ఎందుకు అన్నట్లయితే రకరకాలుగా ఇప్పుడు ఒక ఆయన చెప్పేవాడు రిమాండ్ అనేవాడంట, అంటే వాడు ఆనెస్ట్ కింద లెక్క, బెయిల్ ఇచ్చాడైనా ఇప్పటిప్పుడు ఈడని తీసుకున్నాడు అని వాళ్ళు నిందేయటం. అందుకని వాళ్ళకు కూడా చాలా చాలా ఇరకాటమైనటువంటి పరిస్థితులు. ధర్మంగానే న్యాయంగానే చేస్తారు. కొంచెం ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏంటంటే మన చట్టం ఏంటంటే, నీకు 90% ఉన్న 1% నీకు అనుమానం వచ్చేస్తే వదిలేయమనేటువంటి మన ధర్మశాస్త్రం అది. అందుకని కూడా చాలామంది రకరకాలుగా అపోహలు, ఆయన వాళ్ళకి బెయిల్ ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ అపోహలు. ఎవడో ఉంటాడు 1% or 2% ఉంటే. ఏదైతే ఇప్పుడు ఎవిడెన్స్ క్యాష్ కానీ ఏదైతే కనబడుతుందో ఇదంతా కుట్రపూరితంగా తయారు చేసి వీళ్ళే పెట్టి వీళ్ళే రీట్రీట్ చేసినట్టు చెబుతున్నారు. ఇదంతా తప్పు, అసలు ఏం లేదు, అసలు లిక్కర్ స్కామే జరగలేదు అంటున్నారు కదా సార్. అసలు నిన్న ఆ నాయుడు అనేవాడు ఒక టీచర్, వాడి ప్రతి చోట మన అతని పేరేం పేరు, తిరుపతి భాస్కర్ రెడ్డి గారు ఫలానా వాడికి పంపించు, వీడియో తీసి ఇదిగో ఈ డబ్బులు ఇన్ని కోట్లు ఫలానా వాళ్ళకి పంపిస్తున్నాను అని అన్నీ క్లియర్గా అన్నీ చెప్పినవన్నీ. ఇంకేం ఎవిడెన్స్ కావాలా కోర్టుకి ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలా? అది కూడా ఫేకు. ఎన్ని ఫేక్ చేస్తారు? ఇదంతా మార్ఫింగు గిర్ఫింగు, ఇవన్నీ ఎవడో తప్పించుకోలేడు. ఇది కట్టుదిట్టంగా చంద్రబాబు అనేవాడు ఎన్నైనా ఓర్చుకున్నాడు. నార్మల్గా అయినట్టయితే జగన్ని హౌస్ అరెస్ట్ చేస్తే ఏం చేస్తే ఎట తిరుగుతాడు? ఎందుకంటే చంద్రబాబు తెలివికల్లాడు. ఏంటంటే తప్పులు చేయనివి, జగన్ అనేవాడు తప్పులు చేస్తాడు, చేయనివి. ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా ప్రజలకు చెప్పండి. ఎందుకు చంద్రబాబు ఐడియా ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా, ప్రజల్లో మార్పు తీసుకురావాలా. హార్డ్ కోర్ వాడికి 30%, జగన్ గారికి 30% జనం ఉన్నారు. పిచ్చి జనం, జగన్ పిచ్చి జనం. ఎందుకనేటంటే మనం ఎందుకు అనేది మనం చెప్పలేం. పలానా ఏ పార్టీగానే ఉంటారు, అదొక పిచ్చి. నీకు పలానా కూర ఇష్టం ఎందుకు అంటే ఎవడు చెబుతాడు, పలానా వ్యక్తి ఇష్టం అంటే ఏం చెబుతాడు. అలాంటి జనం ఉన్నారు. ఈయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళలో మార్పు రాదు, ఎందుకంటే హార్డ్ కోర్లో మార్పు రాదు. ఎందుకంటే పిచ్చి ఒకడైతే ఏదో పచ్చబొట్లు పడుచుకొని వాళ్ళంతా కొంత ఒకటి చూపించాడు, ఇందుకో జగన్ అని నేను చంద్రబాబుకు మారాను. అలాంటి 1% మారినా కూడా మంచిదనేటువంటిది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు అపర చాణక్యుడు, పెద్ద మేధావి.
ఇప్పుడు అంటే అప్పుడప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. నేను కళ్ళు తెరిస్తే మీరుండరు చాలు అది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎక్కడో ఇంగ్లాండ్లో ఒక హర్యానాలో మాజీ చీఫ్ మినిస్టర్ కొడుకుని ఎవరిని అడిగితే హూ ఈజ్ ది రోల్ మోడల్ ఎవరంటే ఇక్కడ హర్యానా వాళ్ళు చంద్రబాబు అని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ చంద్రబాబు గాట్ ఫేమ్ అండ్ నేమ్ నాట్ ఓన్లీ ఇండియా. చూస్తానికి సింగపూర్ పర్యటన కూడా చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన గురించి కూడా పెద్ద దుమారం అయితే లేగుతుంది. అసలు ఎవరైతే అక్కడ శంకరన్ అనే వ్యక్తిని కలవటానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి పెట్టుబడులు కాదు ఈయన గురించి బయటకు రాకుండా ఉండడానికి మేనేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది కదా. మరి మిత్రమా, నువ్వు సింగపూర్ వెళ్ళావా? నేను 3 సార్లు వెళ్ళా. దాని ఓన్లీ టూరిజం ఏం లేదు. వాళ్ళు మొత్తం ఆ ఫుడ్ గిడ్డు అంతా ఎవ్రీథింగ్ ఆహార పదార్థాలంతా పక్క దేశాల నుంచి రావాల్సిందే తప్ప ఆడ టూరిజం ఎంత డెవలప్. అసలు ఇంకోటి కూడా చెప్పాడు అక్కడ, ఆనెస్ట్ అండ్ సిన్సియారిటీ. అక్కడ కరప్షన్ లేదు. తర్వాత ఆ టూరిజం డెవలప్ చేసింది. అసలు మీకు ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కల్ని ప్రపంచంలో అన్ని రకాలటువంటి గొప్ప మనకు వేప ఉంది, ఒక దేశానికి ఒక మొక్క ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చి పైనంతా కవర్ చేసి అది ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయ్యా. అది అద్భుతం. తర్వాత ఈ ఎంటర్టైన్మెంటు నీకు ఆడ బస్సులు పెట్టి తిప్పుతూ ఉంటాడు. టూరిజం వాళ్ళు బస్సులు పెట్టి తిప్పుతారు. ఆ బిల్డింగులు, ఆ భవనాలు, ఆ నీట్నెస్, ఆ లైటింగు, కరెంటు ఎవడైనా కూడా నేను 3 సార్లు వెళ్ళా. 3 సార్లు ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి కూడా అనేక మార్పులు, డెవలప్మెంట్, టూరిజం ఇంట్రెస్ట్. మా ఇంతకుముందు ఒకసారి పోయించాలి, ఇంక పోయేది ఏముంది అనుకునేట్లు నేనేం చేస్తా, ఒరే నాయన మొన్న పోయించానంటే మళ్ళీ పోయారా నాయన, వాళ్ళు బ్రతుకుతాం. అందుకని చంద్రబాబు కూడా ఐడియా ఏంటంటే ఇక్కడ కూడా టూరిజం డెవలప్ చేసినట్లయితే ఎన్నో కుటుంబాలు, ఫుడ్డు, ట్రాన్స్పోర్టు. ఇప్పుడు మీరు చెబుతున్నారు సార్ ఇదంతా అక్కడంతా టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉంది అంటున్నారు. ఆ దేశమే పక్క దేశం నుంచి ఆహార పదార్థాలు ఇవన్నీ తెచ్చుకోవాలంటున్నారు. ఇవన్నీ చూస్తే కనుక మరి ఆ దేశం వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఏంది, ఇక్కడ సాధించేది ఏంది అని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకుల ఆరోపణలు. మరి పిచ్చోడా, బోల్డ్ అంత డబ్బు వస్తుంది. నువ్వు ఇక్కడ టూరిజం పోయావంటే నీ డబ్బంతా అక్కడ ఖర్చు పెడతావు కదా. డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు. నువ్వు అమెరికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వనరులు అసలు ఉపయోగించరు. మొత్తం ప్రపంచంలో ఉండే వనరులంతా తీసుకొచ్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది. నీకు కూడా డబ్బుంటే నీకుంది దీని మీద బ్రహ్మాండంగా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకుని నీకు పొలం ఎందుకు? ఆహారం కొనుక్కుంటావు, నువ్వు ఎక్కడైనా కొనుక్కుంటావు. పండించేవాడు పండిస్తుంటాడు, దాని మీద ఆధారపడే వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. అంతేగాని డబ్బులుంటే యూ కెన్ గెట్ ది బెస్ట్. సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమైనా ఉందంటారా? పెట్టుబడులు రావడానికి ఇంతవరకు రూపాయి రాలేదు కదా అంటున్నారు కదా. సింగపూర్ అసలు జగన్ అనేవాడు జగన్ అనే కాదయా, వీళ్ళందరినీ ఈ వైకాపా వాళ్ళందరినీ తీసుకెళ్ళి చూపించాలా. తెలియదు. ఇప్పుడు చూసినవాడు వేరు, చూడకుండా వాగేది వేరు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సింగపూర్ చూడండి రా, డెవలప్మెంట్ చూడండి, ఆ టూరిజం చూడండి. జనం ఎంత విపరీతంగా, ఇప్పుడు జనం అసలు మీకు ఫ్లైట్స్ ఖాళీలు ఉండవు, టూరిజం మీదనే బతుకుతున్నారు. ఏ దేశమైనా కూడా ఆర్థిక వనరులు బాగుపడాలంటే, ధనవంతులు కావాలంటే, డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక వనరులు, కొత్త విషయాలని ప్రభావితం చేయాలి. ఆయన ఉద్దేశం రేపు అంటే నేను ఊహిస్తుంది ఏంటంటే సింగపూర్ లాగా ఒక టూరిజం హబ్ని అసలు ఎంపిక చేస్తే ఇండియా మొత్తం. ఇప్పుడు మనం కాశ్మీర్కి ఎట్లయితే తెగబడిపోతున్నామో, కాశ్మీర్లో ఏముంది నాకు చెప్పు. మంచు కొండలు ఉన్నాయి, జనం ఓహోహో కాశ్మీర్ అంటున్నా, పిచ్చెక్కి కాశ్మీర్ పోతున్నాం. కాశ్మీర్లో ఏముంది? ఏం లేదు. మనకి ఇక్కడ ఉంది మన అనంతపూర్ దగ్గర హార్స్ హిల్స్ ఉంది. మనకి అంతకన్నా హార్స్ హిల్స్ ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేమ్ అంటే అట్లనే రేపు బ్రహ్మాండంగా ఇక్కడ ఉంది టూరిజం. ఇప్పుడు మనం ఉంది గుజరాత్, ఎందుకు వెళ్తున్నాం? గుజరాత్ టూర్ ఎందుకు ఎక్కువైపోయింది? వాడు పెద్ద సర్దార్ వల్లభాయ్ విగ్రహం, తర్వాత అక్కడ సరోవర్ డ్యాము. ఎందుకు పోతున్నారు అక్కడికి? పిచ్చు టూరిజం ఎందుకు మోడీ పిచ్చోడు అంత అన్ని కోట్లు ఖర్చు పెట్టేది కట్టడానికి.
ఇదే ప్లానింగ్. స్టేట్ డెవలప్ కావాలంటే ఆర్థిక వనరులు బాగా పెరగాలి. ఆర్థిక వనరులు ఎట్లా పెరగాలి అని నీకు చిన్న ఉదాహరణయా. ఈ మహానుభావుడు శాలరీస్ ఫస్ట్ పడిపోతున్నాయే, పెన్షన్స్ ఇస్తున్నాడే, ఈ రైతులకి ఇస్తున్నాడే, తర్వాత అమ్మఒడికి ఇస్తున్నాడే. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు డబ్బులు? 1,87,000 కోట్లు అప్పే చేసి తీసుకొస్తున్నాడు తప్పితే ఏం సంపాదన సృష్టించింది ఏంటి అంటున్నాడు కదా. ఆ వీరుడు కూడా అప్పు చేశాడయా. ఆ వీరుడు వచ్చి అప్పు చేశాడు ఉద్యోగస్తులు. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులంతా అప్పుడు జీతం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పడేది దిక్కు దివాసులేంది. వీళ్ళు అసలు పెన్షన్లు ఎప్పుడు ఇస్తాయో తెలియదు, జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అసలు ఈ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ నుంచి నీకు ఒకటే గుర్తుపెట్టుకో, అరాచకాన్ని గుర్తుపెట్టుకుంటారు కానీ మంచితనాన్ని గుర్తుపెట్టుకోరు. నిన్నెవడన్నా శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలంటే వాడికి అపకారం చెయ్యి, వాడు శాశ్వతం గుర్తుపెట్టుకుంటాడు. ఒక తన్ను ముడ్డి మీద దంతే వాడు జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. వాడికి నువ్వు ఎంత సహాయం చెయ్యి, వాడు అసలు నిన్ను గుర్తే పెట్టుకోడు. నీకు విరోధం అయింది మళ్ళీ ఇంకోసారి ఇకపోతే. వ్యవస్థ అట్లా వచ్చింది. అందుకని ఇప్పుడు జగన్ నైజం ఏంటంటే భయం. ఈ భయం కూడా ఎందుకు? జగన్కి ఇంత పిచ్చి. ఇప్పుడు అరే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు అందరికీ ఘోష, అయినా పట్టించుకోడు. ఇంకోటి చెప్తున్నా, ఇవన్నీ సారాయి కేసు అంతా కూడా వాడే చెప్పాడు. ఐవి కృష్ణరావు చెప్పాడయా. ఏంటి ఎవరు వీర భక్తుడు జగన్కి. వీళ్ళంతా కూడా జగన్ నేను కూడా అప్రిషియేట్ చేసే జగన్ కనుక మెదలకుండా హాయిగా కూర్చొని ఆ పోలవరము క్యాపిటల్ కట్టుకున్నట్టుగా 30 సంవత్సరాలు ఎదురులేని చీఫ్ మినిస్టరు పిచ్చేషాలను వేసి పడగొట్టి గందరగోళం చేసి అసలు స్వయంకృతాపరాధి. అతనికి భవిష్యత్తు లేదు, తన భవిష్యత్తు తనే నాశనం చేసుకున్నాడు.